సగ్గు బియ్యం శనగపప్పు పాయసం. సగ్గు బియ్యం శనగపప్పు పాయసం. ఓకే, ఇది చాలా ఫేమస్ కదా కర్నూలులో. స్పెషల్. అవునవును, మా ఇంటి పక్క ఇంటి ఆంటీ వాళ్ళు కూడా బాగా చేసి మాకు పంపిస్తూ ఉంటారు అనమాట. మరి నేర్చేసుకుందామా అండి సగ్గు బియ్యం శనగపప్పు పాయసం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సగ్గు బియ్యం శనగపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శనగపప్పుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం, అంటే కొంచెం అన్నమాట, సెమి కొద్దిగా. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే. కొద్దిగా నెయ్యి వేసుకో. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కదా. ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్ గా చేసి పెట్టేస్తారు కదా ఇది. ఫాస్ట్ అయ్యేది గెస్టులు ఎవరు వచ్చిన. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం. ఓకే, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏది కావాలంటే వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మన ఆప్షన్. కిస్మిస్, జీడిపప్పు, కిస్మిస్. ఇవి వేగే లోపు ఏమైనా చేయొచ్చా? అక్కడ బెల్లం కరిగించు. అయితే ఈ స్టవ్ కూడా ఆన్ చేసేనా? మరి నీళ్ళు, వాటర్. నీళ్ళు వద్దా? కొద్దిగా వాటర్ వేసుకుని. అవును, వేసేనా మొత్తం? కొద్దిగా వాటర్. వాటర్ ఆ జగ్ లో ఉన్నాయి. జాగ్రత్త, వెయిట్ లిఫ్టింగ్. తీసేసుకోవచ్చు. తీసేసుకో. సేమియా వేయించుకో. సేమియా వేయించేసుకోవచ్చు. అంత ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి సో కాస్త నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది కదా. మీ ఇంట్లో అందరూ స్వీట్ ఎక్కువ తింటారా, హాట్ ఎక్కువ తింటారా? స్వీట్ తింటారు, హాట్ తింటారు, బ్యాలెన్స్ చేస్తారు. ఏం దొరుకుతాయండి కర్నూలులో బాగా? అన్ని దొరుకుతాయి. పాలకోవా ఫేమస్. కర్నూలులో పాలకోవా ఫేమస్. ఎవరైనా కర్నూలు వెళ్తే మాకు పాలకోవా తీసుకుంటాను అంటూ ఉంటారా? ఇప్పుడు సేమియా వేగిపోయినట్టే కదా? సేమియా వేగిపోయింది. ఓకే, ఇక్కడ మనకి బెల్లం కూడా చక్కగా బబుల్స్ వస్తున్నాయి, బాయిల్ అవుతుంది. ఇక్కడ బాయిల్ అవుతుంది. ఇది శనగపప్పు వేసుకోవాలి అందులో. ఓకే, ఎంత ఎంత వేయాలి ఇది? కొద్దిగా తగినంత సరిపోద్దా? అందులోనే సగ్గు బియ్యం. ఓకే, అవి కూడా సగ్గు చాలు కదా. చదువుకునే టైంకి ఇప్పటికి చదువుకునేటప్పుడు ఫ్రీడమ్ పెట్టైనా, ఇప్పుడు ఎట్లయినా అలా ఉండడానికి రాదు కదా. పిల్లల్ని చూసుకుంటా టైం స్పెండ్ అయిపోయింది. ఇది బాగా ఉడకాలి కదా. మూత పెట్టేసి ఉడకనిద్దామా? మహేశ్వరి, సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఓ, చక్కగా ఉడికిపోయినాయి. పైన ఇలా చేసుకో. ఒక 5 నిమిషాలు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. నా పక్కన ఒక చిట్టి చీమ చిచ్చి 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 మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి మీకు అర్థం అవుతుందో అర్థం కాలేదో. జీడిపప్పు, జీడిపప్పు, డిష్ అవుట్ చేసేద్దాం. రెడీ
రెడీ అయిపోయింది. అంటే ఇది కాస్త తొందరగా మనకి గట్టి పడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు పాలు వేసుకుని కలుపుకుని వేడి పాలు వేసుకొని మళ్ళీ తినచ్చు. చూసారు కదా, వేడి వేడిగా కమ్మని తీయని సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, సేమియా 1 కప్పు, బెల్లం 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో సేమియా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, వేయించుకున్న సేమియా వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో పాలు, యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ.